హాయ్ గైస్, డ్రాప్ షిప్పింగ్ రిలేటెడ్ లేటెస్ట్ వీడియోస్ కోసం వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. హాయ్ గైస్, డ్రాప్ షిప్పింగ్లో విన్నింగ్ ప్రొడక్ట్ ఇంకా విన్నింగ్ ఇంట్రెస్ట్ అనేది కీ రోల్ ప్లే చేస్తుంది. సో మనం విన్నింగ్ ప్రొడక్ట్ని ఫైండ్ అవుట్ చేయడానికి చాలా వేస్ ఉన్నాయి. సో ఈ వీడియోలో ఒక పెయిడ్ ఏఐ టూల్ని యూజ్ చేసి మనం విన్నింగ్ ప్రొడక్ట్ని ఎలా ఫైండ్ అవుట్ చేయాలి, నెక్స్ట్ కాంపిటేటర్ యొక్క టార్గెట్ ఆడియన్స్ని ఎలా ఫైండ్ అవుట్ చేయాలి, నెక్స్ట్ యాడ్ క్రియేటివ్స్ని ఎలా డౌన్లోడ్ చేయాలి అనేది చూద్దాం. ఓకే, వీడియోని ఎండ్ వరకు చూడండి. ఆ పెయిడ్ టూల్ని మీరు ఫ్రీగా ఎలా యూజ్ చేయొచ్చో చెప్తాను. హౌ టు ఫైండ్ ఏ విన్నింగ్ ప్రొడక్ట్, దీనికి 2 వేస్ ఉన్నాయి. ఫస్ట్ ఎఫ్బి యాడ్ లైబ్రరీ ఓపెన్ చేయండి. లైక్ నేను ఇక్కడ ఓపెన్ చేశాను. నెక్స్ట్ ఇక్కడ ఆల్ యాడ్స్, లైక్ మనకి ఇక్కడ సిఓడి, ఫ్రీ షిప్పింగ్, 50% ఆఫ్ అలా కీవర్డ్స్ ఉంటాయి కదా, వాటిని ఎంటర్ చేయండి. లేదు మీకు ఏదన్నా పర్టికులర్ ప్రోడక్ట్ ఐడియా ఉందంటే ఆ ప్రోడక్ట్ నేమ్ని ఎంటర్ చేయండి. ఓకే, సో నేను ఇక్కడ సిఓడి ఎంటర్ చేశాను. నెక్స్ట్ ఇక్కడ మనకు సేవ్ టు 4 ప్లే అని ఉంది కదా, సో దానికోసం మనం ఈ ఏఐ టూల్ని యూజ్ చేయాల్సి ఉంటుంది. 4play.co. సో ఇది మనకు 7 days ఫ్రీ ట్రయల్ వస్తుంది. బట్ మనం ఫ్రీగా ఎలా యూజ్ చేసుకోవాలో నేను చెప్తాను. ఓకే, మీరు రిజిస్టర్ అయ్యి లాగిన్ అవ్వండి. నెక్స్ట్ ఇదే ఏఐ టూల్ది మనకు ఎక్స్టెన్షన్ కూడా ఉంటుంది. సో దాన్ని కూడా మనం యాడ్ చేసుకోవాలి. సో మనకు ఎక్స్టెన్షన్ ఇన్స్టాల్ చేసుకుంటే మనకి ఇక్కడ 4 ప్లే అని ఉంది కదా, అలా మనకు కనపడుతుంది. ఓకేనా, నెక్స్ట్ నేను ఇక్కడ సేవ్ టు 4 ప్లే మీద క్లిక్ చేస్తున్నాను. నేను ఎక్కువ ప్రొడక్ట్స్ ఓపెన్ చేయను, ఇట్స్ ఏ టైం టేకింగ్ ప్రాసెస్. సో మీకు ప్రాసెస్ ఎలా వర్క్ అవుతుంది అనేది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, చూపిస్తాను. ఓకే, నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం కొన్ని శాంపిల్ ప్రొడక్ట్స్ యాడ్ చేస్తున్నాను. నెక్స్ట్ నేను 4play.co ఓపెన్ చేశాను. నేను ఆల్రెడీ రిజిస్టర్ అయ్యాను, లాగిన్ అయ్యాను. సో ఇక్కడ స్వైప్ ఫైల్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ నేను రిఫ్రెష్ చేస్తున్నాను. చూడండి, ఇక్కడ నేను యాడ్ చేసిన యాడ్స్ అన్నీ ఇక్కడ యాడ్ అయ్యాయి. ఓకే, నెక్స్ట్ మనం ఇక్కడ ఈ ఐ ఐకాన్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేసినట్లయితే మనకు ఈ యాడ్ యొక్క కంప్లీట్ డీటెయిల్స్ వస్తాయి. ఎప్పటి నుంచి రన్ అవుతుంది, ఎన్ని డేస్ నుంచి రన్ అవుతుంది, ఫార్మాట్ ఏంటి, ఏ ప్లాట్ఫామ్స్లో రన్ అవుతుంది. ఓకే, ఈవెన్ మనకు ఆ ల్యాండింగ్ పేజీ లింక్ కూడా ఉంటుంది. ఓకే, సో ఇలా మీరు మల్టిపుల్ ప్రొడక్ట్స్ని మీరు టెస్ట్ చేయొచ్చు. ఇలా మీరు ఫేస్బుక్ యాడ్ లైబ్రరీలో నుంచి మల్టిపుల్ ప్రొడక్ట్స్ని మీరు యాడ్ చేసుకొని వాటిని మీరు అనలైజ్ చేయొచ్చు. ఇక్కడ నెక్స్ట్ స్పై ఆన్ కాంపిటేటర్, మన కాంపిటేటర్ ఏ ఆడియన్స్ని టార్గెట్ చేస్తున్నాడు. ఓకే, ఇక్కడ ఐ మీద క్లిక్ చేస్తున్నాను ఈ షూస్కి. ఇక్కడ చూసుకోండి, నీచ్ అని ఉంది కదా, నీచ్లో యాక్సెసరీస్ అని ఉంది. సో మన ఇది అన్నిసార్లు యాక్యురేట్గా ఉంటుందని చెప్పలేము, బట్ మనకు ఒక ఐడియా ఉంటుంది మన కాంపిటేటర్ ఏ ఆడియన్స్ని టార్గెట్ చేస్తున్నాడు అనేది. ఓకే, నెక్స్ట్ ఇక్కడ ఈ కిచెన్ ఐటమ్ ఉంది కదా, దీనికి చూడండి హోమ్ అండ్ గార్డెన్ అని ఉంది. నెక్స్ట్ ఇక్కడ ప్లాట్ఫామ్స్లో కూడా మనకు ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ ఏ ప్లాట్ఫామ్స్లో అది రన్ అవుతుంది అనేది ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ ఇది ఆ వెబ్సైట్ యొక్క యూఆర్ఎల్ కూడా ఉంటుంది మనకి. ఓకే, నెక్స్ట్ ఇక్కడ చూడండి ఈ షర్ట్ ఉంది కదా, ఇక్కడ ఫ్యాషన్ అని ఉంది. సో వాళ్ళ టార్గెట్ ఆడియన్స్ ఫ్యాషన్. సో ఫ్యాషన్లో ఉన్న వాళ్ళు వాళ్ళ టార్గెటెడ్ ఆడియన్స్. సో ఇలా మనకు ఒక ఐడియా వస్తుంది మన ప్రొడక్ట్ యొక్క టార్గెట్ ఆడియన్స్ ఎవరు అన్నది. బిగినర్స్కి ప్రొడక్ట్ యొక్క డీటెయిల్ టార్గెటింగ్ చేయడం అనేది కొంచెం కష్టం అవుతుంది. సో ఇక్కడ మీకు ఒక ఐడియా వస్తుంది ఏ ప్రొడక్ట్కి ఏ ఇంట్రెస్ట్ ఉంది అనేది. ఇక్కడ చూడండి, ఇది కూడా ఫ్యాషన్ ఉంది. ఓకే, నెక్స్ట్ ఈ కిచెన్ ఐటెం, ఇది కూడా హోమ్ అండ్ గార్డెన్ అని ఉంది. ఓకే, నెక్స్ట్ ఇక్కడ ఇది చూద్దాం. నెక్స్ట్ ఇది బ్యూటీ అని ఉంది, ఇది ఆదివాసీ హెయిర్ ఆయిల్ అనుకుంటా. ఓకే, ఇక్కడ నీచ్లో బ్యూటీ అనేది. సో వీళ్ళ టార్గెట్ ఆడియన్స్ బ్యూటీ. సో మనకు ఒక ఐడియా వస్తుంది మన టార్గెట్ ఆడియన్స్ ఎవరు అన్నది. 100% మీకు యాక్యురేట్గా అదే ఉంటుందని కాదు. సో మీకు అర్థమైందని అనుకుంటున్నా. నెక్స్ట్ ఇక్కడ ఇదే టూల్ని యూజ్ చేసి మనం విన్నింగ్ ప్రోడక్ట్ని కూడా ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో ఇక్కడ డిస్కవరీ మీద క్లిక్ చేయండి. మనకి ఇక్కడ యాడ్ ఏ ఫిల్టర్ అని ఉంది కదా, నేను లాంగ్వేజ్ తెలుగు సెలెక్ట్ చేస్తున్నాను. చూద్దాం ఎలా వర్క్ అవుతుందో. చూడండి, మన తెలుగులో రన్ అవుతున్న యాడ్స్ ఇవన్నీ. ఓకే, నార్మల్గా డ్రాప్ షిప్పింగ్ ప్రొడక్ట్స్ అన్నీ మనకు హిందీ లాంగ్వేజ్లోనే ఉంటాయి.
సో హిందీ సెలెక్ట్ చేస్తున్నాను నేను. ఇక్కడ మీరు చూసుకోవచ్చు, నేను హిందీ సెలెక్ట్ చేసిన వెంటనే నాకు ఈ దానికి రిలేటెడ్గా యాడ్స్ అన్నీ వచ్చాయి. ఇక్కడ చూడండి, ఈ యాడ్ అనేది 92 days నుంచి రన్ అవుతుంది, బట్ ఇన్యాక్టివ్లో ఉంది. నెక్స్ట్ ఇది కూడా ఇన్యాక్టివ్లోనే ఉంది. ఇక్కడ కొన్ని బెట్టింగ్ యాప్స్ కూడా ఉన్నాయి. సో ఇక్కడ మీరు బ్రౌజ్ చేసినట్లయితే మీకు దొరుకుతాయి ప్రొడక్ట్స్ అనేవి. నెక్స్ట్ ఇక్కడ సెర్చ్ బార్లో కూడా మీరు సెర్చ్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ COD అని ఎంటర్ చేశాను, చూద్దాం. చూడండి, ఇది డ్రాప్ షిప్పింగ్ ప్రొడక్ట్స్ ఇది, బట్ ప్రజెంట్ ఇన్యాక్టివ్లోనే ఉంది. ఓకే, సో ఇలా మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు దీంట్లో విన్నింగ్ ప్రోడక్ట్ అనేది. నెక్స్ట్ మీరు ఇక్కడ ఈ వీడియో మీద క్లిక్ చేసినట్లయితే ఈ 3 dots కింద ఇక్కడ మనకు డౌన్లోడ్ అనే ఆప్షన్ ఉంటుంది. సో ఇలా డౌన్లోడ్ చేసినట్లయితే మనకు వీడియో డౌన్లోడ్ అయిపోతుంది. ఓకే, ఇక్కడ ఇవన్నీ సెర్చ్ చేయడానికి నాకు టైం సరిపోదు, సో మీరు ఎక్స్ప్లోర్ చేయండి ఈ టూల్ని. ఓకే, ఇక్కడ స్వైప్ అప్లో మనం ఫేస్బుక్ యాడ్ లైబ్రరీ నుంచి సేవ్ చేసినవి ఉంటాయి. నెక్స్ట్ ఇక్కడ డిస్కవర్లో మనకు ఈ టూల్లో ఉంటాయి. సో ఈ టూల్ని యూజ్ చేసి మనం విన్నింగ్ ప్రోడక్ట్ని ఫైండ్ అవుట్ చేయొచ్చు. కాంపిటేటర్ యొక్క టార్గెట్ ఆడియన్స్ను కూడా మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. నెక్స్ట్ యాడ్ క్రియేటివ్స్ని కూడా మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఓకే, ఇది ఒక పెయిడ్ టూల్, 7 days ఫ్రీ ట్రయల్ ఉంటుంది. బట్ మనం దీన్ని ఫ్రీగా యూజ్ చేసుకోవాలంటే మనకు టెంప్ మెయిల్ అని ఉంటుంది మనకి. సో టెంప్ మెయిల్లో మనకు ఫ్రీగా డిస్పోజల్ ఈమెయిల్స్ ఉంటాయి. సో ఎవ్రీ టైం ఆ డిస్పోజల్ ఈమెయిల్తో రిజిస్టర్ అవ్వండి. లైక్ ఇక్కడ స్టార్ట్ ఫ్రీ ట్రయల్ మీద క్లిక్ చేసినట్లయితే మీకు సైన్ అప్ అని వస్తుంది. ఆ సైన్అప్లో మీరు ఈ టెంప్ మెయిల్ ఐడిలో ఉన్న ఈమెయిల్ని ఇవ్వండి. నెక్స్ట్ ఇక్కడ చేంజ్ మీద క్లిక్ చేసినట్లయితే ఈ టెంప్ మెయిల్ అనేది చేంజ్ అవుతుంటుంది ఎవ్రీ టైం. ఓకే, సో అలా మీరు దీన్ని ఫ్రీగా యూజ్ చేసుకోవచ్చు. ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.